ఫ్రెండ్స్, ఈ టైడ్ కార్డ్ గురించి ఇన్ని రోజులు తెలియక చాలా మనీ లాస్ అయినాం. నాకు రీసెంట్లీ కార్డ్ గురించి తెలిసింది. వెంటనే ఆర్డర్ పెట్టిన జస్ట్ ఒక 5 రోజుల్లో మా ఇంటికి కార్డ్ వచ్చింది. టైడ్ కార్డ్ అనగానే కొంతమంది దీనికి ఇన్కమ్ ప్రూఫ్ కావాలి కావచ్చు, సిబిల్ స్కోర్ కావాలి కావచ్చు అని వర్రీ అవుతున్నారట. అట్లాంటివి ఏవి కూడా అవసరం లేదు. ఇది జస్ట్ ఒక ప్రీపెయిడ్ కార్డు. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మీకు ముందు వీడియోలో అర్థమవుతాయి. వాస్తవానికి ఈ కార్డుకి మీకు ఎలాంటి జాయినింగ్ ఫీ, ఎలాంటి యాన్యువల్ ఫీ కూడా లేదు. మీరు ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. లైఫ్ టైం ఫ్రీ. ఇది లైఫ్ టైం కూడా మీరు ఈ కార్డ్ని ఫ్రీగా వాడుకోవచ్చు. అండ్ నేను ఇందాక చెప్పినట్లుగా మీకు ఎలాంటి బ్యాంక్ సాలరీ స్లిప్స్, ఇన్కమ్ ప్రూఫ్స్, స్టేట్మెంట్లు ఇట్లాంటి గోల ఏది లేదు. ఇట్లాంటివి ఏవి అవసరం లేదు. అండ్ మీకు సిబిల్ స్కోర్తో కూడా సంబంధం లేదు. ఎందుకంటే ఇది ప్రీపెయిడ్ కార్డు కాబట్టి మీకు సిబిల్ స్కోర్కి దీనికి అస్సలు సంబంధం లేదు. ఫిక్స్డ్ డిపాజిట్ కూడా అవసరం లేదు. అంటే ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ కార్డ్స్ వస్తున్నాయి, ఇది అదే కావచ్చు అనుకుంటారు కొంతమంది. ఎలాంటి ఫిక్స్డ్ డిపాజిట్ కూడా అవసరం లేదు. జస్ట్ మీ ఏజ్ అనేది 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే సరిపోతుంది. మీ దగ్గర ఆధార్ కార్డ్, పాన్ కార్డు ఉంటే ఈ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. సో ఇది ప్రీపెయిడ్ కార్డు. నేను ఇందాక చెప్పిన కదా, ప్రీపెయిడ్ కార్డు అంటే ఒక వ్యాలెట్ లాగా. అంటే మీరు ఏదైనా షాపింగ్ చేస్తున్నప్పుడు మీ ఫోన్పే నుంచి కానీ, గూగుల్ పే నుంచి కానీ ఈ కార్డులోకి మనీ అయితే లోడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఒక ₹2000 పెట్టి ఒక డ్రెస్ తీసుకుంటున్నారు అనుకోండి. ఆ ₹2000 ఈ కార్డులోకి లోడ్ చేసుకోమని ఆ షాప్ వానికి ఈ కార్డు ఇచ్చేసి స్వైప్ చేసుకోమని చెప్పాలి. ఈ కార్డులో నుంచి పేమెంట్ అనేది అయిపోద్ది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అన్న మేము ₹2000 పెట్టి డ్రెస్ తీసుకుంటున్నాం, అది ఫోన్పే నుంచో గూగుల్ పే నుంచో మేము పే చేసుకుంటాం, కానీ ఈ కార్డులోకి లోడ్ చేసుకొని ఈ కార్డు వానికి ఇచ్చి స్వైప్ చేసుకోమడం ఇదంతా తతంగం ఎందుకు మాకు అనిపిస్తుంది కదా. సో ఎందుకు ఇదంతా చేయాలనేది నేను మీకు ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు చూపిస్తా చూడండి. ఎగ్జాంపుల్గా నేను ఒక రిఫ్రిజిరేటర్ తీసుకుంటున్నా. మీ ఇంటి కోసం మీరు ఒక ఫ్రిడ్జ్ను కొనుక్కుంటున్నారు అనుకోండి. ఆ ఫ్రిడ్జ్ వాల్యూ అనేది ఒక ₹20,000 అనుకోండి. సో ఆ ₹20,000 మీరు మీ దగ్గరలోకి వెళ్ళి షోరూంలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు డబ్బులు కట్టేటప్పుడు మీ ఫోన్పే నుంచో గూగుల్ పే నుంచో వాళ్ళకి స్కాన్ చేసి పేమెంట్ చేసారు అనుకోండి. మీకు పేమెంట్ చేసినాక ఏదైనా క్యాష్ బ్యాక్ మీకు ఉల్టా వాపస్ వస్తుందా? ఎట్లాంటి క్యాష్ బ్యాక్ రావట్లేదు. అదే మీ దగ్గర ఏటీఎం కార్డు ఉందనుకోండి, ఏటీఎం కార్డు వాళ్ళకి ఇచ్చి స్వైప్ చేసుకోరన్న ₹20,000 అని ఇచ్చినావు. సో ఏటీఎం కార్డు ఇచ్చి నువ్వు 20,000 పే చేసిన తర్వాత నీకు ఏదైనా క్యాష్ బ్యాక్ వస్తుందా? ఎలాంటి క్యాష్ బ్యాక్ రావట్లేదు. అదే మీరు ఈ టైడ్ కార్డు మీ దగ్గర పెట్టుకొని ఈ టైడ్ కార్డులోకి ఆ ₹20,000 మీ ఫోన్పే నుంచి లోడ్ చేసుకొని మీరు ఆ కార్డు అతనికి ఇచ్చేసి స్వైప్ చేసుకోమని చెప్పారు అనుకో. మీరు స్వైప్ చేసుకున్నాక మీకు 3.5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. 20,000లో 3.5% అంటే ఎంత? ₹700 అనేది మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఈ ₹700 అనేది మీకు వట్టిగా రావు కదా. మీకు ఏదైతే ఫ్రిడ్జ్ అని చెప్పినో అది అతను 22,000, 23,000 చెప్తే మీరు బార్గెనింగ్ చేయగా 20,000కి వస్తుంది. ఆ 20,000కి మళ్ళీ మీరు ఈ టైడ్ కార్డ్ని వాడిరు అనుకోండి, మీకు ఎక్స్ట్రాగా 700 డిస్కౌంట్ వస్తున్నాయి కదా. సో 700 అంటే మీకు చిన్నగా అనిపిస్తుంది కావచ్చు. ఫ్యూచర్లో ఇట్లాంటి ఖర్చులు ఎన్నో ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఒక ₹1,00,000 పెట్టి ఐఫోన్ తీసుకుంటున్నారు అనుకోండి. ఐఫోన్కి మీరు ఈ టైడ్ కార్డు వాడి పేమెంట్ చేసిర్రు అనుకోండి. సో ₹1,00,000 3.5% అంటే ₹3,500 క్యాష్ బ్యాక్ వస్తున్నాయి. సో ఈ కార్డు మీ దగ్గర ఉండడం వల్ల ₹1,00,000 ప్రోడక్ట్ మీకు 96,500కి వస్తున్నట్టే కదా లెక్క. అదే ఆ షాప్ అతన్ని 3,500 డిస్కౌంట్ చేయంటే చేస్తాడా? అస్సలు చేయడు. ఇట్లా మీ డైలీ లైఫ్లో ఉండే ప్రతి ఖర్చుకి కూడా మీరు 3.5% అనేది క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ ఫ్రిడ్జ్, ఫోన్ మాత్రమే తీసుకున్నా. ఇవనే కాదు, మీరు డ్రెస్ షాపింగ్ చేసినా, లేకపోతే మీ ఇంటి కోసం సూపర్ మార్కెట్స్లో గ్రాసరీస్ తీసుకున్నా, ఇప్పుడు డీమార్ట్లో కానీ, రిలయన్స్ మార్ట్లో కానీ వెళ్ళి మీరు ఎన్నో షాపింగ్ చేస్తారు కదా. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఎక్కడ షాపింగ్ చేసినా, ఆఫ్లైన్ విషయానికి వచ్చినట్లయితే ఎక్కడైతే ఈ కార్డు స్వైప్ చేయడానికి మీకు సపోర్ట్ అయితే, మిషన్ సపోర్ట్ అయితే ఉంటుందో, వాళ్ళ దగ్గర స్వైప్ మిషన్ ఉంటుందో, అక్కడ మీరు ఎక్కడ స్వైప్ చేసినా కానీ మీకు 3.5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఓన్లీ ఆఫ్లైన్లోనే కాదు, ఆన్లైన్లో కూడా మీకు 3.5% క్యాష్ బ్యాక్ వస్తుంది. దాని గురించి ముందు మాట్లాడతా. సో ఈ 3.5% క్యాష్ బ్యాక్ అనేది రావడానికి ఒక చిన్న కండిషన్ అయితే ఉంది. మీరు ఒక ₹100 పెట్టి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మంత్లీ. సో మంత్లీ ఖచ్చితంగా తీసుకోవాలంటే అట్లేం లేదు. మీరు ఏ మంత్లో అయితే ఎక్కువ షాపింగ్ చేస్తా అనుకుంటారో ఆ మంత్లో కూడా మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవచ్చు. నా ఒపీనియన్, ఈ ₹100 సబ్స్క్రిప్షన్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు మంత్లీ ఒక ₹10,000 ఖర్చు పెట్టే వాళ్ళైనా కానీ ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3.5% అంటే ₹350 మీకు క్యాష్ బ్యాక్ వస్తున్నాయి. 10,000లో 350లో ఈ 100 మైనస్ చేసినా కానీ 250 మిగులుతున్నాయి కదా. అవి కూడా వట్టిగా రాదు. ఎగ్జాంపుల్ మీరు ఒక ₹50,000 ఖర్చు పెట్టేటోళ్ళు అనుకోండి. 50,000లో 3.5% అంటే ఎంత? ₹1,750 వస్తాయి. ₹1,750లో ఈ 100 సబ్స్క్రిప్షన్కైనా కానీ ₹1,650 మిగులుతాయి. ఇట్లా ఈ ₹100 సబ్స్క్రిప్షన్ అనేది ఖచ్చితంగా మీకు వర్తే. సో ఈ సబ్స్క్రిప్షన్ అనేది మీరు ఒక మంత్లో, ఈ మంత్ తీసుకోండి, ఈ మంత్లో 14th డేట్ కంటే ముందు తీసుకున్నారనుకోండి, ఈ మంత్ 1వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపు చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ పైన 3.5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. క్యాష్ బ్యాక్ అనేది ప్రతి మంత్లో పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో వాటన్నిటిని క్యాల్కులేట్ చేసి మంత్ ఎండ్లో ఇస్తుంది. అట్లా 14th కంటే ముందు తీసుకుంటే ఈ ఓవరాల్ మంత్ మీకు క్యాల్కులేట్ అవుతుంది 3.5%కి. ఎగ్జాంపుల్ మీరు 15th డేట్ రోజు కానీ 15th తర్వాత కానీ తీసుకున్నారనుకోండి, ఎప్పుడైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్న నుంచి మాత్రమే ట్రాన్సాక్షన్ చేస్తారు కదా, వాటికి మాత్రమే 3.5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఈ ₹100 సబ్స్క్రిప్షన్ వ్యాలిడిటీ అయితే మంత్ ఎండ్ దాకా అయితే ఉంటుంది. మంత్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్లో మీకు ఖర్చులు ఉంటాయి అనుకుంటే మళ్ళీ ₹100 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అన్న సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే మరి ఏం లాభం లేదా అంటే అట్లా కూడా లాభం ఉంది. ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోకపోయినా కానీ మీరు ఈ
కార్డు ద్వారా పెట్టే ఖర్చులకి 1.5% క్యాష్ బ్యాక్ వస్తుంది. మాక్సిమం మంత్లీ 750 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు, ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా. కానీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3.5% వస్తుంది, అంటే ఎక్స్ట్రా వస్తుంది. అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది, మాకు సబ్స్క్రిప్షన్ కావాలా వద్దా అని మీ ఖర్చుల పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ 1.5% క్యాష్ బ్యాక్ అయినా కానీ మీకు ఉట్టిగా రాదు కదా. ఫోన్పే గూగుల్ పే ద్వారా ఇట్లా 1.5% వస్తుందా, మీకు రావట్లేదు. ఎగ్జాంపుల్గా మీరు ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోలేరు, మీ దగ్గర టైడ్ కార్డు ఉంది, ఒక 50,000 రూపాయలు పెట్టి ఒక టీవీ పర్చేజ్ చేస్తున్నారు అనుకోండి మీ ఇంటి కోసం. 50,000 రూపాయలు ఈ టైడ్ కార్డు నుంచి మీరు స్వైప్ చేసి పేమెంట్ చేస్తే మీకు 50,000కి 1.5% అంటే 750 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఈ 750 రూపీస్ అయినా మీకు వట్టిగా రావు కదా. నెక్స్ట్ ఈ కార్డ్ని మీరు ఎక్కడైనా స్వైప్ మెషిన్ పనిచేసే ప్రతి చోట యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఏ ట్రాన్సాక్షన్కైనా మీరు ఈ ట్రాన్సాక్షన్కి యూజ్ చేయడానికి లిమిటేషన్స్ లేవు. మీరు జ్యువెలరీ కొనే దగ్గరైనా యూజ్ చేయొచ్చు, ఫ్యూయల్ పెట్రోల్ డీజిల్కి కూడా యూజ్ చేయొచ్చు. పెట్రోల్ డీజిల్కి ఎవరైనా క్యాష్ బ్యాక్ ఇస్తారా, పెట్రోల్ డీజిల్కి కూడా 3.5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది మీకు. ఆఫ్లైన్లో ఎక్కడ స్వైప్ పనిచేసే దగ్గరైనా మీరు ఈ కార్డ్ని వాడుకోవచ్చు. ఆన్లైన్లో కూడా ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇట్లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఎలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అయినా ఈ కార్డ్ నంబరు CVV ఎక్స్పైర్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి మీరు పేమెంట్ చేసిరు అనుకోండి ఈ కార్డులో నుంచి, సో అక్కడ కూడా మీకు 3.5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు ఎంతైతే షాపింగ్ చేయాలనుకుంటున్నారు, ఎగ్జాంపుల్ అమెజాన్లో మీరు ఒక 10,000 పెట్టి ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారు, జస్ట్ 10,000 రూపాయలు ఈ కార్డులోకి లోడ్ చేసుకోండి ఫోన్పే ద్వారా. ఆ 10,000 రూపాయలు అమెజాన్ నుంచి పేమెంట్ చేయండి ఆ ఫోన్కి, మీరు కొనుక్కునే ఫోన్కి. మీకు అక్కడ 350 రూపాయలు అయితే మిగిలినట్లే కదా. అట్లా మీరు ఆన్లైన్లో ఆఫ్లైన్లో రెండు చోట్ల యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్డ్ ద్వారా మీకు ఏదైతే క్యాష్ బ్యాక్ వస్తుందో మంత్లీ, మీరు ఉన్న వస్తువులపైన మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది కదా, ఆ క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీ యాప్ వ్యాలెట్లోకి యాడ్ అవుతుంది. ఇది ఒకటి నాకు చాలా నచ్చింది. మీకు ఏదైతే ఈ మంత్లో వచ్చిన క్యాష్ బ్యాక్ వ్యాలెట్లోకి యాడ్ అవుతుంది కదా, నెక్స్ట్ మంత్ మళ్ళీ మీరు ఏమైనా కొనుక్కున్న కాడ ఈ కార్డు ఇచ్చి అక్కడ స్వైప్ చేయమని చెప్పారు అనుకో, మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ని అక్కడ యూజ్ చేసుకోవచ్చు. మీరు మళ్ళీ మనీ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫీచర్ అనేది నాకు చాలా నచ్చింది. రియల్ మనీ లాగా మీరు లోడ్ చేసుకుంటే అమౌంట్ ఎట్లయితే ఉంటాయో వ్యాలెట్లో, అట్లాగే మీకు ఉంటాయి మనీ అనేది, ఎక్కడైనా వాడుకోవచ్చు మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ని. అండ్ ఒక చిన్న కండిషన్ ఏంటి అని అంటే, మీకు 3.5% క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పిన కదా ఎక్కడైనా కానీ, సో ఆ క్యాష్ బ్యాక్ అనేది మంత్లీ 7,000 వరకు మాత్రమే మీరు ఎర్న్ చేయొచ్చు. మంత్లీ 7,000 అంటే 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అనుకోండి ఈ కార్డుని వాడు ఎగ్జాంపుల్గా, 2 లక్షల్లో 3.5% అంటే ఎంత, 7,000 రూపీస్ అయితే మంత్లీ క్యాపింగ్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇంతే కాకుండా ఇప్పుడు బుక్ మై షోలో కానీ, స్విగ్గీలో కానీ, జొమాటోలో కానీ ఇట్లాంటి కొన్ని ప్లాట్ఫామ్స్లో మీకు ఇన్స్టాంట్ డిస్కౌంట్స్ అయితే వస్తాయి ఈ కార్డు ద్వారా. ఎగ్జాంపుల్ మీరు స్విగ్గీలో కానీ, జొమాటోలో కానీ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు అనుకోండి, అక్కడ మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే 50 రూపాయలు ఆఫ్ అని చెప్పేసి అట్లా వస్తుంది కదా. అట్లా ఈ టైడ్ కార్డు కూడా మీ దగ్గర ఉంటే 50 రూపాయలు, 100 రూపాయలు ఆఫ్ అని చెప్పి వస్తుంది. అట్లాంటిది వచ్చినప్పుడు ఈ కార్డ్ డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేసారు అనుకోండి, మీరు ఆర్డర్ పెట్టిన అమౌంట్లో నుంచి మీకు అమౌంట్ అనేది మైనస్ అవుతుంది. ఇక్కడ 3.5% క్యాష్ బ్యాక్ వస్తుంది, అక్కడ కూడా ఆ 100 రూపీస్ 50 రూపీస్ ఆఫ్ అయిపోద్ది. అట్లా ఇన్స్టాంట్ డిస్కౌంట్స్ ఉంటాయి. సో ఇవి టైడ్ కార్డుకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ కార్డ్ని మీరు ఆర్డర్ పెట్టుకోవడం సింపుల్, మీ మొబైల్ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా, కమెంట్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తా. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, కింద మీ UPI ID ఎంటర్ చేయండి. ఇవి ఎందుకు UPI ID అని అంటే, ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత అకౌంట్ కంప్లీట్గా ఓపెన్ అవుతే మా నుంచి మీకు కంప్లిమెంటరీగా ఒక 50 రూపీస్ అనేది మీ UPI IDకి యాడ్ అవుతాయి. సో కాబట్టి మీ UPI ID ఎంటర్ చేయండి. UPI ID తెలియకపోతే మీ ఫోన్పేలో ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే అక్కడ UPI ID వస్తుంది, అది తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీరు యాప్కి అయితే వెళ్ళిపోతారు. యాప్కి వెళ్ళిపోయిన తర్వాత యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ ఏ ఫ్రీ అకౌంట్ అని వస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. పర్మిషన్స్ అనేది అలో చేసేయండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ వస్తుంది అండ్ కింద యాడ్ రిఫరల్ కోడ్ అని వస్తుంది. ఇది ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ యాడ్ రిఫరల్ కోడ్ పైన క్లిక్ చేయండి ఖచ్చితంగా. ఇక్కడ రిఫరల్ కోడ్ బాక్స్లో నేను ఏదైతే స్క్రీన్ పైన చూపిస్తున్నానో రిఫరల్ కోడ్, ఆ రిఫరల్ కోడ్ని ఎంటర్ చేయండి. నేను కింద కూడా ప్రొవైడ్ చేస్తాను రిఫరల్ కోడ్ అనేది. సో ఆ రిఫరల్ కోడ్ని మీరు ఎంటర్ చేస్తేనే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు టోటల్గా 75 రూపీస్ అనేది బోనస్ వస్తుంది ఈ కార్డు మీరు కంప్లీట్ ప్రాసెస్ చేసిన తర్వాత. సో 75 రూపీస్ మిస్ కాకూడదు అనుకుంటే నేను ఇక్కడ ఇచ్చిన రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి జస్ట్ యాడ్ కోడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్లో 2 సిమ్ కార్డ్స్ ఉన్నాయి అనుకోండి, రెండింటి మొబైల్ నెంబర్ చూపిస్తుంది, ఒకటే ఉంటే ఒకటే మొబైల్ నెంబర్ చూపిస్తుంది. సో మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మొబైల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. పర్మిషన్ అనేది అలో చేసేయండి. అది ఆటోమేటిక్గా మీ మొబైల్ని వెరిఫై చేసుకుంటుంది. తర్వాత మిమ్మల్ని ఫింగర్ ప్రింట్ కానీ ఫేస్ లాక్ కానీ పెట్టుకోమంటుంది. ఎనేబుల్ సెక్యూర్ లాగిన్ పైన క్లిక్ చేసి ఫింగర్ ప్రింట్ అయితే ఫింగర్ ప్రింట్, ఫేస్ లాక్ అయితే ఫేస్ లాక్, పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ ఏదైతే అది సెట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది చూసుకోండి. జెండర్ దగ్గర మీరు మేలా ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బాక్స్ టిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్లో పిన్ కోడ్ ఏ విధంగా ఉంటే ఆ పిన్ కోడ్ ఇవ్వండి. అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2 దగ్గర మీ ఆధార్ కార్డులో అడ్రస్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయండి. అండ్ కార్డ్ డెలివరీ కూడా ఇక్కడికి కావాలని అడుగుద్ది, ఇక్కడికే కావాలని చెప్పేసి టిక్ బాక్స్ పెట్టండి. తర్వాత మీ బిజినెస్ డీటెయిల్స్ అడుగుతుంది, మీరు ఏం వర్క్ చేస్తారని చెప్పేసి. బిజినెస్ డీటెయిల్స్ అనగానే మాకేం బిజినెస్ లేదు అని చెప్పి వర్రీ అవ్వకండి. మీరు ఇన్ కేస్ బిజినెస్ లేకపోతే జస్ట్ మీ పేరు కూడా ఇచ్చేయచ్చు. మీ ఫుల్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా వస్తుంది. ఇన్ కేస్ రాకపోతే
జస్ట్ మీ పేరు ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత మీ కంపెనీ అడ్రస్ అని ఉంటుంది కదా, కంపెనీ అడ్రస్ దగ్గర కూడా మీ ఇంటి నెంబరే రావాలి. అంటే మీకు బిజినెస్ లేదు కాబట్టి మీ ఇంటి నెంబరే రావాలి కాబట్టి ఇక్కడ సేమ్ యాజ్ యువర్ కమ్యూనికేషన్ అడ్రస్ అని ఉందా, జస్ట్ దీన్ని ఆన్ చేసుకోండి. సో మీరు ఇందాక ఏదైతే అడ్రస్ ఇచ్చారో అదే అడ్రస్ ఇక్కడ ఫిల్ అయిపోద్ది. ఇన్ కేస్ మీకు నిజంగానే బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ పేరు, ఆ బిజినెస్ ఎక్కడ ఉందో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, అది మీ ఇష్టం. తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. అండ్ మీరు ఏ టైప్ ఆఫ్ వర్క్ చేస్తారు, ఎగ్జాంపుల్ మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి, ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వీడియోలు చేస్తారనుకోండి, సో దానికి సంబంధించింది ఉంటుంది. ఇన్ కేస్ మీరు మార్కెటింగ్ అనుకోండి, మార్కెటింగ్ అని ఉంటుంది. అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్, అడ్వర్టైజింగ్ అయితే అడ్వర్టైజింగ్, చాలా టైప్స్ ఉంటాయి. మీకు రిలేటెడ్ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మరొకసారి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. జస్ట్ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అండ్ మరొకసారి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ కేవైసీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుద్ది. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఐ అగ్రీ బాక్స్ ఉంది, ఐ అగ్రీ బాక్స్ క్లిక్ చేసి మరొకసారి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఒరిజినల్ పాన్ కార్డ్ అనేది దగ్గర పెట్టుకోనరని ఇక్కడ చెప్తున్నారు. సో అది చూసుకొని స్టార్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొసీడ్ విత్ డిజిలాకర్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చా ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు డిజిలాకర్ పిన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డిజిలాకర్ పిన్ మీకు తెలిస్తే ఓకే, తెలియలేదు అనుకోండి, ఫర్గాట్ సెక్యూరిటీ పైన క్లిక్ చేసి జస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే కొత్త పిన్ పెట్టుకోమంటుంది. ఆ కొత్త పిన్ అనేది అక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసినట్లయితే మీకు పర్మిషన్స్ అలో చేసేయమంటుంది. జస్ట్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు డిజిలాకర్ యాక్సెస్ అనేది తీసుకుంటుంది. తర్వాత ఆటోమేటిక్గా మీ ఆధార్ కార్డులో ఉన్నట్లు మీ ఫోటో, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రస్ అన్ని కూడా వస్తాయి. అవన్నీ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత వీడియో కేవైసీ కోసం కెమెరా అండ్ మైక్రోఫోన్ యాక్సెస్ అడుగుద్ది. సో జస్ట్ ఇక్కడ అలో యాక్సెస్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా మీకు బ్యాక్ కెమెరా అయితే ఓపెన్ అవుద్ది. బ్యాక్ కెమెరాలో మీ పాన్ కార్డ్ ని క్లియర్ గా కనబడేలాగా ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి, ఆ విధంగా పట్టుకొని మీరు క్యాప్చర్ అయితే చేసుకోండి పాన్ కార్డ్ ని. సో మీరు కరెక్ట్ గా స్క్రీన్ లో సెట్ అయిన తర్వాత లుక్స్ గుడ్ పైన క్లిక్ చేయండి. మీకు ఆ ఫోటో అయితే క్యాప్చర్ అవుద్ది. తర్వాత మీకు వీడియో కేవైసీ కోసం లాంగ్వేజ్ అయితే అడుగుద్ది. సో చాలా కార్డ్స్ వీడియో కేవైసీ అనేది ఇంగ్లీష్ లో, హిందీలోనే ఉంటున్నాయి. బట్ ఇది తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్లో కూడా ఉంది. సో ఇక్కడ తెలుగు ఆప్షన్ ఉంది కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత జాయిన్ నౌ పైన క్లిక్ చేయండి. తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో మీకు టైడ్ వీడియో కేవైసీ ఏజెంట్ అయితే కనెక్ట్ అవుతాడు. సో వీడియో కేవైసీ ఏజెంట్ మిమ్మల్ని ఒక సెల్ఫీ తీసుకుంటారు. సెల్ఫీ తీసుకున్న తర్వాత ఒరిజినల్ పాన్ కార్డ్ చూపెట్టమంటాడు. అంతే, మీకు వీడియో కేవైసీ అనేది అయిపోద్ది. మీకు వైట్ పేపర్ పైన సిగ్నేచర్ అవన్నీ కూడా ఏమీ అవసరం లేదు. సో వీడియో కేవైసీ అయిపోయిన తర్వాత ఈ విధంగా మీకు కేవైసీ సబ్మిటెడ్ అని వస్తుంది. దీనికి ఎక్కువ టైం కూడా తీసుకోదు. కేవైసీ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 5-10 నిమిషాలు అయిన తర్వాత నేను మళ్ళీ యాప్ని అయితే రీఫ్రెష్ చేసిన, అంటే యాప్ని రీసెంట్లో నుంచి క్లోజ్ చేసి యాప్ని అయితే మళ్ళీ ఓపెన్ చేశా. సో అప్పటికే వీళ్ళు ఇక్కడ జస్ట్ సెండ్ యువర్ టైడ్ కార్డ్ అని చెప్పేసి అడ్రస్ అయితే చూపించారు. ఈ అడ్రస్కి మేము మీ కార్డ్ని పంపించినాం ఆల్రెడీ అని చెప్పేసి. సో ఇక్కడ యాక్సెస్ యువర్ అకౌంట్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ ఫస్ట్ మీకు 0 రూపీస్ అయితే చూపిస్తుంది. కాకపోతే ఒక 2 to 3 అవర్స్లో, సాటర్డే సండే కాక వర్కింగ్ డేస్ అయితే 2 to 3 అవర్స్లో మీకు 25 రూపీస్ అయితే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వీడియో కేవైసీ అనేది మండే టు సాటర్డే 10 AM నుంచి 7 PM మధ్యలో మాత్రమే ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఈ టైంలో కాక వేరే టైంలో అకౌంట్ ఓపెన్ చేసుకున్నా కానీ మిగతా ప్రాసెస్ చేసుకొని వీడియో కేవైసీ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యాడ్ మనీ అని ఉందా, యాడ్ మనీ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ ఎనీవే పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఒక 50 రూపీస్ అయితే మీ ఫోన్ పే నుంచి అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 50 రూపీస్ అనేది వీడియో కేవైసీ అయిపోయిన తర్వాత వెంటనే యాడ్ చేసుకోండి. మీరు 50 రూపీస్ యాడ్ చేసుకున్నాక మీకు వ్యాలెట్లో టోటల్ ఎంత అమౌంట్ అవుతాయి, 75 రూపీస్ అవుతాయి. బోనస్ అనేది 25 వచ్చింది స్టార్టింగ్లో, ఇప్పుడు 50 అనేది మీ అకౌంట్ నుంచి యాడ్ చేసుకున్నారు కాబట్టి 75 రూపీస్ అవుతాయి కదా. అండ్ ఎక్స్ట్రాగా ఇప్పుడు మీరు 50 రూపీస్ యాడ్ చేసుకున్నందుకు మీకు మళ్ళీ మీ ఫోన్ పేలోకి 50 రూపాయలు అనేది వస్తాయి వితిన్ 48 అవర్స్ లోపు. సో మీకు టోటల్గా 75 రూపీస్ ఫ్రీగా బోనస్ వచ్చినట్లు. మీకు టైడ్ వాలెట్లో 75 రూపీస్ ఉంటాయి అండ్ మీరు యాడ్ చేస్తున్న 50 రూపాయలు కూడా మీ ఫోన్ పేకి వాపస్ వచ్చేస్తాయి. సో జస్ట్ ఇక్కడ యూపీఐ పైన క్లిక్ చేయండి. 50 రూపాయలు అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫోన్ పేనా, గూగుల్ పేనా ఆప్షన్స్ వస్తాయి. మీరు ఎక్కువగా ఫోన్ పే వాడతారు కాబట్టి ఫోన్ పే పైన క్లిక్ చేయండి. సో పే 50 పైన క్లిక్ చేస్తే మీ ఫోన్ పే పిన్ అడుగుద్ది. ఆ పిన్ అనేది అక్కడ ఎంటర్ చేసేసి మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు. ఫోన్ పే క్లిక్ చేసిన తర్వాత పైనుంచి నోటిఫికేషన్ వస్తుంది ఫోన్ పేకి పే చేయమని, అక్కడ నుంచి మీరు పే చేసుకోవచ్చు. 50 రూపీస్ అనేది పే చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేసేయండి టైడ్ అకౌంట్లోకి. సో టైడ్ అకౌంట్లోకి మీకు 50 రూపీస్ అనేది ఇన్స్టాంట్గా యాడ్ అయిపోతాయి. సో ఇది యాడ్ అయిన తర్వాత మీకు ఈ కార్డుకి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అనేది అయిపోయినట్టే. సో మీకు వితిన్ 7 days లోపు కార్డ్ అనేది బై పోస్ట్లో ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ కార్డ్ని మీరు యాక్టివేట్ చేసుకోవడానికి చిన్న ప్రాసెస్ ఏంటంటే కార్డ్స్ అని ఉందా, కార్డ్స్లోకి వెళ్ళిపోయి యాక్టివేట్ కార్డ్ అని ఉందా, యాక్టివేట్ కార్డ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఏదైతే పోస్ట్లో కార్డు వస్తుందో ఆ కార్డుకి సంబంధించిన లాస్ట్ నంబర్స్ ఎంటర్ చేసేస్తే మీకు కార్డ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. అండ్ 3.5% క్యాష్ బ్యాక్ కావాలనుకున్న వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఇక్కడ హోమ్ పేజ్లో కింద థర్డ్ ఆప్షన్ రివార్డ్స్ అని ఉందా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్ ఆఫర్స్లో ఫస్ట్ది 3.5% అని బ్యానర్ కనబడుతుంది చూసిరా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఆరో మార్క్ చూపిస్తున్న దగ్గర బ్లూ కలర్లో రివార్డ్ పాస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేసి కింద బాక్స్ టిక్ చేసి సబ్స్క్రైబ్ నౌ పైన క్లిక్ చేసి మీ ఫోన్ పే నుంచో గూగుల్ పే నుంచో 100 రూపీస్ అనేది
అనేది పే చేయండి, సబ్స్క్రిప్షన్ అనేది అయిపోద్ది. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఏదైనా ఎమర్జెన్సీ డౌట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి నా ఇన్స్టాగ్రామ్కి వచ్చి నాకు మెసేజ్ పెట్టండి. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.